ఈ లాల్ బాగ్ కి రావచ్చా రాకూడదా ఎలా? ఇది వాటర్ ఫాల్స్, నీళ్ళ వ్యవసాయం అబ్బా. ఎంత పియూసీ పైప్ లైన్స్. ఓ చూడండి గుహలు వెనకాల చూడొచ్చు. గాజున మనేనంటే అంటే గాజుతో చేయండి ఇల్లు అని. ఎన్నెన్నో క్రాసింగ్ చేసి క్రాస్ బ్రీడింగ్ చేయండి చెట్లు పూలు ఉన్నాయి. ఒక్కొక్క ప్లేట్ వచ్చి 50 రూపాయలు పడింది మాకు. అందరూ జంటలుగా వస్తే మేమిద్దరు వచ్చాము. మొత్తం లవర్సే. రెడ్ ఫుల్ గా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సారీ అప్పుడే కెంపేగౌడు అని చెప్తే కాదంట గాజున మనే అంటా ఉన్నారు. ఐస్ క్రీమ్ తిని కొంచెం గొంతు పోయింది. రాత్రి ఇవి చాలా ఓల్డ్ అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు అయితే ఫుల్ మిషన్స్ తో చేస్తారు. నెయ్యి బాయ్ చలో ఇటు పోతాను చూడి. ముసిలి మాంతని అట్లీస్ట్ 1 డే ట్రిప్ మాదిరి వాళ్ళకి ఎట్లుంటుంది, ఖుషి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు 1961 ఇంకా ఉంది అని చెప్తున్నారు. పౌరాలకి గుళ్ళుగా చెరువు. ఇది చిన్న సముద్రం మాదిరి ఉందా పాప. హలో, లాల్ బాగ్ పార్క్ అయితే వచ్చాము. బెంగళూరులో ఉండే లాల్ బాగ్ పార్క్ కి. వెనకాల చూడొచ్చు. గాజున మనేనంటే అంటే గాజుతో చేసిన ఇల్లు అని. వెళ్దాము, చూద్దాము. ఇక్కడ రకరకాల పూలు రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఎన్నెన్నో క్రాసింగ్ చేసి క్రాస్ బ్రీడింగ్ చేయండి చెట్లు పూలు ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ మాన్లు అయితే హెవీగా ఉన్నాయి. నేను బెంగళూరులో ఏంటికి అట్లా వాన పడుతుంది, ఎవరు సేద్యం చేయరు కదా అని నేను చాలా సార్లు అనుకున్నాను. ఈ బెంగళూరులో ఎవరు సేద్యం చేయరు కదా, ఏంటికి అట్లా వాన పడుతుంది అని. కానీ ఇట్లా చెట్లు ఇట్లా మాన్లు ఉంటాయి, ఎలా పడవు చెప్పండి. ఒక్కొక్కటి వచ్చి ఆకాశానికి అంటుతా ఉన్నాయి. మాన్లు కానీ చెట్లు కానీ పూర్తి ఈ పార్క్ మొత్తం అంతా చెట్లే. మాన్లు పెద్ద మాన్లు నిండిపోయినాయి. అట్లే మాన్లు ఇట్లుంటే ఎలా పడేది వాన పడుతుంది. ఎందుకంటే అట్రాక్ట్ చేస్తాయి ఈ మాన్లు అనేవి, మోడాల్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి పడతాయి. మా వాడు ఉన్నాడు, నేను వాడు చంద్ర అని మేమిద్దరు వచ్చాము. కానీ వాడైతే ముందర వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడ పోతున్నాడు వాడే. నేను కెమెరా ఎత్తుకునే కొందరికి సిగ్గుపడి పోతా ఉన్నాడు. కెమెరా ఎత్తుకునే ఫోన్ ఎత్తుకునే కొందరికి వీడియో తీద్దామని ఎత్తుకునే కొందరికి పోతా ఉన్నాడు సిగ్గుపడి. ఇప్పుడు బేల్పూరి వేస్తారు, ఆల్రెడీ తీసుకున్నాము. ఒక్కొక్క ప్లేట్ వచ్చి 50 రూపాయలు పడింది మాకి. ఫుల్ హెవీ కాస్ట్లీ. ఇదంతా లవర్స్ ఫేమస్. లవర్స్ ఎక్కువ వస్తారు ఎక్కువగా. చూడండి ఒక చెట్టు ఎంతలా ఉన్నాయి అనేది చూడొచ్చు. చెట్లు ఏమో రాస్తున్నారా మాన్ పైన. ఫుల్ గోవులు. అందరూ జంటలుగా వస్తే మేమిద్దరు వచ్చాము. మొత్తం లవర్సే. మొత్తం నిండిపోయినారు. సింగిల్ గా మాత్రం రాకూడదు అనిపించింది. సింగిల్ గా వస్తే జాస్తి బాధపడాలా. సింగిల్స్ కోసం చెప్తున్నా నేను. చంద్ర అంతే కదా, మా వాడు చెప్పాడు ఎక్స్పీరియన్స్. చెప్పరా ఎట్లుంది చెప్ప. ఏమి లవర్స్ అంతా వాళ్ళకు సో అంటే ఏమనిపించి నీకు? ఎంతగా ఉంది మాకంతా. అయ్యో వింతులుగా కాదు, నీకేమనిపించా? నాకైతే ఊరికే వచ్చిన దానికి వేస్ట్ అనిపిస్తుంది. కానీ లవర్లు చేయక వచ్చిందాం అనిపిస్తుంది. ఇది కరెక్ట్ అయింది. విధాలుగా ఉన్నాయి పూలు చూడొచ్చు. రెడ్ ఫేవరెట్ కలర్, చూస్తేనే అట్రాక్ట్ అయిపోతాము. ఒకే చెట్లు ఈ లిల్లీ పూలు మాత్రం ఉన్నాయి. పింక్ వైట్ ఇంకా ఉన్నాయి లోపల. మొత్తం ఫుల్గా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాగున్నాయి పూలు, వాతావరణము, వెదరు. మెయిన్గా ఈ బెంగళూరు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అవుట్ సైడ్ అంతా అవుట్ సైడ్ ఫుల్ ట్రాఫిక్ జాము, హారన్ సౌండ్స్, ట్రాఫిక్ జామ్, ఫుల్ ఇరిటేట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడికి వస్తే ఫుల్
ఫుల్ అంటే ఫుల్ పీస్ఫుల్ లైఫ్. ఎట్లుందంటే ఒక ప్రశాంతంగా ఉంది. అది వివరించాకైతే అవ్వలేదు. ఇక్కడ వచ్చి నాడప్రభు కెంపేగౌడ అంటారు. వాళ్ళనే మోన్కొండ, వాళ్ళదే విగ్రహం మోన్కొండ. ఏ సార్ మీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను సార్, చూడొద్దన్న. సినిమాల పూలు ఫస్ట్లో ఇవి నేను ప్లాస్టిక్ పూలు అనుకుంటే చూసే అట్లే ఉన్నాయి. ఫుల్ చెండులుగా ఫస్ట్లో ప్లాస్టిక్ పూలు అనుకుంటే, కానీ కాదు, ఫీల్ కావద్దని మీకు చూపించడానికి, ప్రూఫ్ చూపించడానికి. కొంతమంది ప్రూఫ్స్ కూడా అడుగుతారు దాని నుంచి. ఎక్కడ చూసినా లవర్స్. సిగ్నల్స్ వస్తే చాలా ఒక బాగోదు అనిపించిపోయింది. మా వాడు ఏ పూలు పెరగదురా, కేసు వేస్తారా. సారీ అప్పుడే కెంపేగౌడు అని చెప్తే కాదంట, చామరాజ ఒడియార్ అంట ఈ విగ్రహము. నేను అప్పుడే కెంపేగౌడు అని చెప్తే కాదు, చామరాజ ఒడియార్ అంటే ఆయప్ప కూడా రాజే. చామరాజ ఒడియార్ అంటే. కింద ఒకరున్నారు, వీళ్ళు ఎవరు అని తెలియదు. ఫుల్ ప్రొటెక్షన్కి మా పక్క అయితే పెట్టినారు. ఫ్లవర్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. కలర్ఫుల్ ఫ్లవర్స్. ఇంత పెద్ద మాన ఎరిగిపోయింది. ఫుల్ ఐస్ క్రీము. ఏమిదా? యావదిదా? యావది చెప్పేది ఫ్లేవరా? ఎప్పుడైనా తింటా ఉంటే కదా తెలిసేకే. బటర్ స్కాచ్. పదరా తినుకోనే. గాజు ఇల్లు, గాజున మనే అంటా ఉన్నారు. ఐస్ క్రీమ్ తిని కొంచెం గొంతు పోయింది. గాజు ఇల్లు, గాజుతోనే కట్టిన ఇల్లు అంటా ఉన్నారు. అంటే ఇదేం వేసినారంటే గాజున మనే అని కన్నడలో వేసినారు. ఇక్కడ చూడచ్చు విగ్రహం ఉంది. వెళ్దాం అక్కడికి, వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి ఉంది అని. ఇది లాల్ బాగ్లేనే, ఇది కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇట్లుంది. బాగుంది చూసేకి, నిజంగా బాగుంది. చూడొచ్చు. మా వాడైతే తిరలాడి సుస్తైపోయినాడు. గమ్మును కూర్చోన్నాడు. ఇది గ్లాస్ హౌస్. ఎంట్రన్స్ ముందరే 3 నందులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక నంది, ఒక పెద్ద నంది, అక్కడ ఒక చిన్న నంది, పైన ఏనుగు బొమ్మ, మళ్ళీ ఇక్కడ ఒక ఏనుగు. ఇవి రాతివా ప్లాస్టిక్వా? రాతివే. ఇవి చాలా ఓల్డ్ అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు అయితే ఫుల్ మిషన్స్తో చేస్తారు. ఇదంతా మిషన్ కటింగ్ లా లేదు. చూడొచ్చు, ఫుల్ పురాతనం ఇవి. గ్లాస్ హౌస్, గ్లాస్ హౌస్. లోపలికి ఎంట్రీ లేదా? ఎంట్రీ గ్లాస్ హౌస్. లోపలికి ఎంట్రీ లేదు గ్లాస్ హౌస్ లకి. గ్లాస్ హౌస్ అంటే పైన గ్లాస్ మాత్రమే అయింది అంతే. ఇవాళ హిందీ వాళ్ళు ఒక వీడియో తీసుకుపోతానంటే నెయ్యి బాయ్ చలో ఇటు పోతాను చూడి చెప్పే. ఇక్కడ సైకిల్ తొక్కుతున్నారు. ఈ పూలు మాత్రం భలే ఉన్నాయి. ఇవి కొంచెం క్రాస్ బ్రీడ్ మాదిరి ఉన్నాయి. రవరవే ఉన్నాయి కానీ చెట్లు రవరవే ఉన్నాయి, కానీ పూలు మాత్రం ఫుల్ బ్రైట్ మెర మెరుస్తున్నాయి. ఇవి ఎట్లా ఏమి నాకు తెలియదు. పూలు మాత్రం భలే ఉన్నాయి. ఆడ పెద్ద గుర్తుంది కదరా పూలు బకెట్లో. వైర్ నెట్ కట్టి దాంతో అయితే పెంపు చేస్తున్నారు.
అక్కడ ఉంది గుట్ట గుట్ట గుట్ట. ఆహా, ఎంత ఎంత పెద్ద మాన్లు ఉన్నాయో, చాలా ఏమి మాన్లు. అందుకే ఇట్లుంటే ఎలా రావు వాన్లు? వస్తాయి, మోడల్ని అట్రాక్ట్ చేస్తాయి ఇట్లా ఈ మాన్లు. దాని నుంచి అందుకే చెప్పేది మాన్లు ఈ కోయద్దండా, మాన్లు పెంచండా పెద్ద పెద్దగా అని. ఆహా, చచ్చిపోయింది మాన్లో చేయలేదు కదా. ఏం కళాకారులు రప్ప. మాను బాబా, ఏం కళాకారం. సూపర్ సూపర్ సూపర్. ఇంత ప్రాణులు మాదిరి చేయండి, చెక్కినది చెక్కతో. ఎనుము, పాములు, మసిలి. సూపర్ సూపర్ సూపర్. అంతే చూడచ్చు. ముసిలి మాన్లనే చేయండి మసిలి. వాహ్, లాల్బాగ్ పార్క్, బెంగళూరు. వేస్ట్ తుమ్ముల్లో ఇట్లంతా చేశారు. ఊసరు వాళ్ళు ఇది. ఆహా, ఊసరు వాళ్ళు. పూలు, చెట్లు, మాన్లు. ఆహా, అక్కడ చూడచ్చు కుండ ఆకారం. ఇది నమిలికలు. బాబా, ఏమన్నా సూపర్. అంతే. ఇక్కడ బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు. పక్క కొమ్ములు మాదిరి. చిన్నపిల్లల్ని ఇక్కడికి వన్ డే ట్రిప్ మాదిరి కూడా తోడుకొని వస్తుంటారు. వీళ్ళు తమిళనాడు ఇంకా వచ్చినట్టున్నారా బా? అంతా తమిళ్ మాట్లాడుతున్నారు. చిన్నోళ్ళు, మేడం వాళ్ళు అంతా తమిళ్ మాట్లాడుతున్నారు. అంతా తమిళనాడు నుంచి చూడచ్చు. లైన్ గా పోతా ఉన్నారు. తమిళనాడే వీళ్ళది. ఇది దగ్గర కదా, వసూరు. అట్లా ఎవరైతే సూర్య తోడుకొని వచ్చినాక అట్లీస్ట్ వన్ డే ట్రిప్ మాదిరి వాళ్ళకి ఎంతో ఎట్లుంటుంది, ఖుషి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏడో పోతా ఉన్నాం రా, కొత్త జాగాకి వచ్చినాం రా, ఆటలాడుతూ ఉన్నాం రా, ఎట్లుంటుంది. జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నేను ఎప్పుడు లాస్ట్ లోనే ఉంటా ఉంటే, ఫస్ట్ లో మాత్రం ఉండేదా నేను, లాస్ట్ ఎప్పుడు లైన్లో. ఇక్కడ నమస్కారం చేస్తున్న సింబల్ని చేశారు, చేతులు నమస్కారం చేస్తుండేది. ఇవంతా తుండ్లే, వేస్ట్గా తుండ్లు కానీ ఇరిగిపోతాయి కదా, అవుట్లో చేసినారు. బాగున్నది. ఎవరో ఈ ఐడియా బాగుంది, వేస్ట్ కాకుండా. ఇంకా కొండ ఉంది, కొండపైన పోదాము. ఏం చంద్రా, ఏం చెక్కినారు? ఆ గద్ద చూడ, రియల్ గద్ద ఉంది, అట్లుంది. కొండపైకి పోదామా? దేవస్థానమా? కొన్నారు ఉంది, అట్లుంది కదరా. అదే బండ కొట్టిండేది. ఈడెవరు రా ఈ బండలతో కడతారు ఇంట్లో? అంటే ముందుకే కొట్టిండేవు కదా. కొట్టిందిలే, బండి ఇట్లా వచ్చింది కాదు, కొట్టిండేది ఇది బండ. ఇది చాలా ప్రాచీనమైన గుడి కాదు, స్తంభాలు అని చెప్తున్నారు. 1961 ఇంకా ఉంది అని చెప్తున్నారు. దీన్ని ప్రొటెక్ట్ చేసినాము అని అక్కడ శాసనాల ద్వారా వేశారు. ఇక్కడైతే దేవస్థానం కాదు ఇది. 4 స్తంభాలు, 4 స్తంభాల పైన గోపురం మాదిరి కట్టినారు. చూడొచ్చు వెనకాల.
ఇది కబ్బన్ పార్క్. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫారెస్ట్ మాదిరి ఉంది పార్క్. కానీ ఇది నార్మల్గా కిట్నాట్లు ఉన్నారు, కానీ పావురాల కోసమే కిట్నాట్లు అయితే ఉంది. ఇది చూడొచ్చు, పావురాలకి గూళ్ళు గూళ్ళుగా వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఓ లోపలికి వాకులు ఉంది. 50 మిస్నీళ్ళు. ఓ సారీ, మిస్నీళ్ళు కాదు, అట్లే ఉంది. మన బాయిలతో మిస్నీళ్ళు కట్టుకుంటే ఎట్లా ఉందో చిన్నగా అట్లా. మాన్లు 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 పావురాళ్ళు. ఇంత మాత్రం పావురాలు మన ఊరితో కనబడిస్తే తపక్కనేసి ఉప్పు కారం పెట్టేస్తారు. ఇక్కడ బాగా మేపుతున్నారు. అందరూ కాదు, కొందరే. మళ్ళీ అందరిని వెనక్కి బ్రో అని కామెంట్ చేస్తారు. అందరూ కాదు, కొందరే. పూలు ఇట్లా 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 ఏమన్నా డౌట్ వస్తే ఇటు చూసుకోవచ్చు. బోర్డులు వేసినారు. అది లాల్బాగ్ పూర్తి ఫుల్ వ్యూ. లాల్బాగ్ బెట్ట చూస్తుంది, పూర్వ ద్వారా చూస్తుంది. శౌచాలయాలు లేదు, చూడలేదు. దక్షిణ ద్వారా లేదు, చూడలేదు. కల్లి మనే చూస్తుంది. ಈಗ ಕ್ಯಾವ್ರ ಕೆರೆ ಮತ್ತು ಜಲಪಾತ ఇంకా లేదు. పశ్చిమ ద్వార. ఇది లాల్బాగ్ ఫుల్ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ లాల్బాగ్ సౌత్ గేట్. పైన ఇంకా చూసేకి ఇట్లా ఉంటుంది. ఫస్ట్ లో ఓన్లీ లవర్స్ అనుకుంటాం, కానీ లేదు ఫ్యామిలీలు కూడా వస్తారు. ఫ్యామిలీలు కూడా ఉంటాయి. ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఈ టెంకాయ చెట్లా కాదు, గొడుగులు ఉన్నట్లున్నాయి. తాటి చెట్లు ఇట్లుండి వెళ్తే కింద టెంకాయ చెట్లు మాత్రం ఉంటాయి. తాటి చెట్ల బ్రీడ్ క్రాసులు చేసి 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 ఏమో చేస్తారప్ప. ఇది టెంకాయ మనకి తాటి మనకి క్రాసులు ఇవి. ఆకులు తాటి చెట్లు, కింద ఉండేది టెంకాయ చెట్లు. వానలు పడితే వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయా? లాల్బాగ్ చెరువు ఇది చిన్న సముద్రం మాదిరి ఉందా పాప, పొడవుగా. ఈ లాల్బాగ్ కి రావచ్చా రాకూడదా? ఎలా వెళ్ళరా? పోయినా లాల్బాగ్ ఆల్రెడీ పడిపోయినావు. జాస్తి క్లిప్పుల్లో చెప్పు. ఎలా ఫైనల్ గా లాల్బాగ్ అయితే రావచ్చు, చూడొచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. లవర్సే కాదు, ఫ్యామిలీస్ కూడా వస్తారు. బాగుంటుంది, నిజంగానే బాగుంటుంది. ఇది వాటర్ ఫాల్స్ తీస్తానప్పా. ఇది వాటర్ ఫాల్స్. నీళ్ళ వ్యవసాయం, వాటర్ లో వ్యవసాయం ట్రై చేస్తున్నారు. నీళ్ళ వ్యవసాయం అబ్బా, కొత్తగా ప్రయోగం చేస్తా ఉండేదేమో అనుకోండి. ఇది అయితాయా లేదా అనేది ఇంత చేస్తా ఉండేది. వాటర్ లో వ్యవసాయం. టెంకాయ చెట్లు అవి ఆడు చూసాం కదా అప్పుడే. ఆ టెంకాయ చెట్లకి మళ్ళీ తాటి చెట్లకి బ్రీడ్ అవే అనుకోండి నేను. అంత పియూసి పైప్ లైన్ చుట్టూరున చెట్లు. కొత్త రకం వ్యవసాయం ట్రై చేస్తున్నారు. వ్యవసాయం కాదు, చెట్లు బతికిచ్చాకి, కానీ చాలా వరకు చచ్చిపోయినాయి. వెళ్తా ఉన్నాయి నీళ్ళ, చాలా వరకు చనిపోయినాయి. ఇది అక్కడ చూడొచ్చు, వాటర్ అయితే వస్తుంది. అటు చూడండి, వాటర్ వస్తుంది లైట్ గా. ఆ నీళ్ళు అయితే ఇట్లా వస్తున్నాయి. ఇదే జలపాతము అనుకుంటాను. అక్కడ జలపాతం అని వేయారు, కానీ జలపాతం అయితే ఎక్కడా చూడలేదు. ఇది చెరువు, కుంట. ఆ కుంట లోపల అట్లా అయితే పోస్తా ఉంది. ఎవరు ట్రై చేశారు ఆర్గానిక్ గా, కానీ అవేమి సక్సెస్ కాలేదు. నీళ్ళలో పంచేది
ఓ చూడండి గుహలు, చిన్న గుహ 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 గుహ. దీని లోపల ఏమన్నా పెట్టింటే ఇంకా బాగున్నాను. దీని లోపల ఏమన్నా దేవుడు లేదా ఏమన్నా ప్రాణులు అట్లా ఏమన్నా పెట్టింటే బాగున్నాను. ఏం లేదు. ఇంకా వీడియో చూసారు కదా, చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏమన్నా ప్లేసులు మిస్ అయ్యామా? ఆ ప్లేస్లో ఏమన్నా చూపించాల్సిందా? అట్లా ఏమన్నా మీకు ఏమన్నా తెలిసింటే దీని గురించి కామెంట్ చేయండి, చూద్దాం.